అందరికీ నమస్కారం. రెస్పెక్టెడ్ డీన్ అగ్రి కాలేజ్ శ్రీనివాస్ గారు, రంజని దేవి మేడం అండ్ విజయ్ సిఇఓ అగ్రి హబ్, మీరు అందరికీ ఫస్ట్ నా నమస్కారం. ఇక్కడ ఎంతమంది ఎఫ్పిఓ నుంచి వచ్చారమ్మా? మెజారిటీ ఎఫ్పిఓస్. వెరీ గుడ్. ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ ఈవెన్ విమెన్స్ కూడా ఇక్కడ వచ్చారు. చాలా. ఎక్కడి నుంచి అమ్మా మీరందరూ? ఏ ఎఫ్పిఓ నుంచి? ఎస్ఐజి నుంచి ఎవరైనా వచ్చారమ్మా? సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ నుంచి వచ్చారా? వెరీ గుడ్. సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ లో ఏం యాక్టివిటీ చేస్తున్నారమ్మా మీరందరూ? ఏదైనా యాక్టివిటీస్ చేస్తున్నారా? యాక్టివిటీస్ అనేది లేదు. దీనికి ముందు విజయ్ గారు ఈ అగ్రి హబ్ గురించి చాలా చెప్పారు. నేను అగైన్ ఐ డోంట్ వాంట్ టు రిపీట్. దాన్ని ఇంకొకసారి చెప్పడానికి లేదు. మన ఈ ట్రైన్ ఇప్పుడు వచ్చిన అన్ని కనీసం ఒక 6 మెంబర్స్ వచ్చారు ఇప్పుడు స్టార్టప్స్. వీళ్ళందరినీ చూడండి. చూసిన తర్వాత మన ఎఫ్పిఓని దీన్ని ఎలా వాడాలి, ఎఫ్పిఓకి ఈ టెక్నాలజీని ఎలా తీసుకువెళ్ళాలి. ఇప్పుడు మన దగ్గర ఉన్న ఒకటే ప్రాబ్లం ఏంటంటే, ఇప్పుడు కూడా మేము చాలా ఎగ్జిబిషన్స్ మార్కెటింగ్ గురించి పంపిస్తున్నాం, కానీ మన దగ్గర ప్రోడక్ట్స్ అనేది లేదు. ఇది వెరీ సారీ సెటప్ అఫైర్. ఎందుకు ఎస్ఎస్జి మెంబర్స్ని అడిగానంటే, ఇప్పుడు ఎస్ఎస్జి మెంబర్స్ ఎవరు యాక్టివిటీస్ అనేది లేకుండా పోతుంది. అందరూ మనం వట్టి మాత్రం అప్పు తీసుకుంటున్నాం, అప్పు ఇస్తున్నాం, కానీ ఏదైనా యాక్టివిటీస్ చేస్తున్నామా? చేయట్లేదు. ఎందుకు చేయట్లేదు? మనకి టెక్నాలజీ అనేది తెలియకుండా పోతుంది. ఇంకొకటి ఏంటంటే, మనం దాన్ని ఎలా మార్కెటింగ్ చేయాలి. అంతే. ఇప్పుడు నేను ఎక్కడైనా ట్రైనింగ్ పిలిస్తే వాళ్ళందరూ ఏం చేస్తారు? సార్ నాకు జూట్ బ్యాగ్ కావాలి, బ్యూటీషియన్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ కావాలి, మగం ట్రైనింగ్ ప్రోగ్రామ్ కావాలి, టైలరింగ్ కావాలి. మనం ఈ సర్కిల్ నుంచి ఎప్పుడన్నా బయటికి వచ్చామా? ఎప్పుడు రాలేదు. ఎందుకు రాలేదు? మనకి మార్కెటింగ్ అనేది తెలియకుండా పోతుంది. కరెక్టా? ఇప్పుడు ఏదైనా మీకు నేను నేర్పిస్తున్నాను అనుకోండి, దానికి ఫస్ట్ ఏముండాలి? డిమాండ్ ఉండాలి. నెక్స్ట్ డిమాండ్ వచ్చిన తర్వాత దాన్ని మనం ఎక్కడన్నా అమ్మాలి, మనకి మంచి ఆదాయం అనేది దొరకాలి. నా తెలుగు కొంచెం బాగుండదు, కొంచెం ఏదైనా ఉంటే ప్లీజ్ క్షమించండి. బికాస్ ఇక్కడ నేను వచ్చి 1 సంవత్సరం అయింది. ఎన్నో ట్రైనింగ్కి అడుగుతున్నాం, కానీ ఎవరు రావట్లేదు. మా ఎఫ్పిఓస్ దగ్గర ప్యాడీ కన్నా ఏం రేట్ లేదు. ప్యాడీ కన్నా ఏదైనా చేస్తున్నామా సార్? వరి కన్నా ఏదైనా చేస్తున్నామా మనం? ఎందుకు చేయట్లేదు? మనం మార్కెట్ లేదు. ఓకే. ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ అయిన తర్వాత మొక్కజొన్నతో ఏమేమి చేయొచ్చు ఎప్పుడన్నా ఎవరన్నా ఎవరి దగ్గర అడిగారా? జనరల్ మార్కెట్కి అంటున్నాం. ఇప్పుడు మనం ఎఫ్పిఓ స్టార్ట్ చేసే అవుట్పుట్ బిజినెస్ చేస్తున్నామా? ఎవరైనా చేస్తున్నారా? లేదు. ఫస్ట్ ఎఫ్పిఓ స్టార్ట్ చేస్తాం, మెంబర్షిప్ పెరుగుకుంటాం, దాని తర్వాత ఇన్పుట్ షాప్. ఇన్పుట్ షాప్ లో మనకి వచ్చిన లాభం ఎంత? ఒక 5%, 10%. సార్ ఇప్పుడు ఎఫ్పిఓస్ అనేది అవుట్పుట్ షాప్ ఇలాంటి టెక్నాలజీస్ అవన్నీ తీసుకోకపోతే మనం పెద్దగా ఆడడానికి వీలు లేదు. నేను ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఇక్కడ హుజరాబాద్ లో మేము ఒక పెద్ద ఎఫ్పిఓ 1000 మంది, ఒక్కొక్క ఆయన 10,000 రూపీస్ ఇచ్చారు. ఒక్క కోటి రూపాయలు పెయిడ్ అప్ క్యాపిటల్. ఓకే. అది మాత్రం లేదు. బ్యాంక్ నుంచి, స్టేట్ బ్యాంక్ నుంచి 1 crore, మా దగ్గర నుంచి ఒక 50 lakhs, 1.5 crores తో 3.5 మిషనరీ, షార్టాక్స్ మిషన్స్ అవి అన్నీ వచ్చింది. కానీ వాళ్ళు కనీసం ఒక నెలకి 5 lakhs రూపీస్ వాళ్ళు ఇంట్రెస్ట్ మాత్రం పే చేస్తున్నారు. ఎక్కడి నుంచి పే చేస్తున్నారు? ఏదో 3-4 షాప్స్ పెట్టుకుంటున్నారు, చేస్తున్నారు. కానీ డైలీ పని చేయడానికి వాళ్ళకి పైసలు లేకుండా వస్తుంది. 1000 మంది 10,000 ఇచ్చిన తర్వాతనే వాళ్ళకి సంగతి ఇలా అంటే మీరందరూ ఎంత తీసుకుంటారు? 1000 రూపాయలు లేకుండా 2000, అంతే కదా? దీంతో మనం పెద్దగా రావడానికి వీలుందా? ఫస్ట్ నా దగ్గర డైలీ ఎవరు కనీసం ఒక 10 మంది అన్నా ఒక నెలకు వస్తారు. సార్ నేను ఎఫ్పిఓ స్టార్ట్ చేయాలి. ఎఫ్పిఓ అందరు స్టార్ట్ చేయొచ్చు, కానీ మెంబర్షిప్ లో కనీసం 10,000 కన్నా ఎక్కువ ఉంటేనే చేయొచ్చు. ఇంకోటి, ఇలాంటి స్టార్టప్స్ అందరినీ మనం వాడుకుంటూనే చేయొచ్చు. కానీ జస్ట్ బికాస్ విత్ ఒక ఇన్పుట్ షాప్ మాత్రం పెట్టుకోవడం ఎఫ్పిఓ కాదు.
ప్రొక్యూర్మెంట్ అన్నది మనం ఎవరి దగ్గర చేస్తున్నామా? ఏ ఇన్ని ఎఫ్పిఓస్ ఉన్నారు కదా, ఎవరి దగ్గర నుంచి ప్రొక్యూర్మెంట్ చేస్తున్నారా? ప్రొక్యూర్మెంట్ అనేది బయటికి చేసి ఐకేపీ సెంటర్ దగ్గర ఇవ్వడం కాదు, ఓన్ గా చేస్తున్నారా? ఓకే, ఓన్ గా చేసి ఎంత లాభం వస్తుంది సార్? 10 to 50,000. ఓకే, ఇప్పుడు టర్న్ ఓవర్ ఎక్కడ ఏ ఎఫ్ఓ దగ్గర ఎక్కువ సార్? ఎవరన్నా చెప్పొచ్చా మీ టర్న్ ఓవర్? కోటి చెప్పండి సార్, ఎంత? 30 lakhs. 1,30,00,000. సరే, 1,30,00,000 అనుకోండి, దానికి ఎంత పర్సెంట్ లాభం? ఎంత ఉంటుంది? 10% ఉంటుందా? అది సరిపోతుందా సార్? ఇప్పుడు మనకి ఒక ఎఫ్ఓని మంచిగా నడవాలంటే కనీసం ఒక 50,000 రూపీస్ పర్ మంత్ అనేది కావాలి. సో మన ఎఫ్ఓస్ అన్ని మంచిగా నడవాలంటే ఈ స్టార్ట్అప్స్ అనేది మనకి కావాలి. నేను ఫస్ట్ మెయిన్ గా వచ్చింది ఇలా, అగ్రి హబ్ నబా ప్రమోటర్, చాలా సంతోషం. బట్ ఈ అగ్రి హబ్ ద్వారా మన ఎఫ్ఓస్ ఎలా మంచిగా వస్తున్నారు అదే నాకు కావాలి. ఓకే, ఇప్పుడు ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అయిన తర్వాత మీరు అందరూ అన్ని వినండి. మన ఎఫ్ఓకి ఏముంటే బాగుంటుందని తర్వాత మా దగ్గర చెప్తే దెన్ వి డిజైన్ ఏ ప్రోగ్రామ్. మనం ఏదైనా ఒక ప్రోగ్రామ్ చేయడం ముందు సార్ ఇది ఉంటే మాకు బాగుంటుంది, మీ దగ్గర నుంచి రావాలి. ఓకే, ఎస్ఎస్జి మెంబర్స్ ఇది యాక్టివిటీస్ ఏదైనా నేర్చుకోవడానికి మీకు వీలుందమ్మా సార్? మాకు ఈ యాక్టివిటీస్ ఉంటే బాగుంటుంది. ఈ 5 items లేకుండా వేరే ఏదైనా యాక్టివిటీస్ ఏదైనా చూసి మీరు మా గుర్తుకు వస్తే మీరు చెప్పండి. మేడం దగ్గర చెప్తే కూడా ఇది అగ్రి రిలేటెడ్ నాన్ అగ్రి రిలేటెడ్ ఏదన్నా ఉంటుంది. సో దట్ మనం మార్కెటింగ్ లింక్ వాళ్ళ దగ్గర ఎలా మార్కెటింగ్ చేయాలి, ట్రైనింగ్ ఇవ్వడానికి మాకు వీలు ఉంది కాబట్టి మా దగ్గర వచ్చేవాళ్ళు చాలా తక్కువ. ఎప్పుడు ఈ 5 items బ్యూటీ పార్లర్, మగం, టైలరింగ్, దీనికన్నా ఎవరు రావట్లేదు ఇప్పుడు దాకా. ఫస్ట్ టైం ఒక 20 మెంబర్స్ తోని అగ్రికల్చర్ ఎక్విప్మెంట్స్ ని ఎలా డ్రైవ్ చేయాలి, ట్రాక్టర్ ఎలా నడవాలి అని ఒక లేడీస్ వస్తున్నారు. చాలా సంతోషంగా ఉంది. ఫస్ట్ టైం వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చేయండి సార్. మా దగ్గర ఇన్ని గుణాలు ఉన్నాయి, ట్రాక్టర్ నడిపించడానికి మా దగ్గర ఎవరు లేరు, మేము నడిపిస్తాము. ట్రాక్టర్, పవర్ టిల్లర్ అవన్నీ మాకు ట్రైనింగ్ ఇవ్వండి. అలాంటి మీకు ఏదన్నా కావాలండి, నాకు కావాల్సింది మీ మా ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత ఆదాయం అనేది పెరగాలి, కొంచెం ఇన్నోవేటివ్ గా ఉండాలి, లాంగ్ రన్ లో వెళ్ళాలి. ఏదో ఒక 5 minutes చేసామా దాని తర్వాత ఈ ప్రోగ్రామ్ క్లోజ్ అలా ఉండదు. సో మీకు ఉన్న ఐడియాస్ మేడం దగ్గర, సార్ దగ్గర షేర్ చేయండి. ఎలా దీన్ని ఒక స్టార్ట్అప్ తోని మనం కలిసి ఎలా ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ చేస్తామని మేము చేసి ట్రై టు హెల్ప్. ఓకే, థ్యాంక్ యూ. ఈ ప్రోగ్రామ్ అయిన తర్వాత మనం ఒకసారి కలుద్దాం. ఓకే, థ్యాంక్ యూ.